ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. ఈ రోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. నేను మీ విషయమై ఆలోచించుచున్న ఆలోచనలు నాకు తెలిసియున్నవి, అవి కీడుకాలుగాక శ్రేయస్సుకయే, మీకు భవిష్యత్తును ఆశను కలుగజేయినట్లు. జెరెమాయా 29:11. నీవు ఇప్పుడు గందరగోళంలో ఉండవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక భయపడవచ్చు. కాని దేవుడు చెప్తున్నాడు, నీ జీవితానికి నాకు ఒక మంచి ప్రణాళిక ఉంది. నీ భవిష్యత్తు ఆశతో నిండినదే. ఇప్పటి పరిస్థితి తాత్కాలికం. దేవుని ప్రణాళిక శాశ్వతం. ప్రార్థన. తండ్రి, నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని నేను నమ్ముతున్నాను. నాకు ఆశను, ధైర్యాన్ని ఇవ్వు. నీ ప్రణాళిక ప్రకారం నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకితే ఇతరులతో పంచుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యం కోసం మా పేజీని సబ్స్క్రైబ్